వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బాపట్ల జిల్లాలో ఒక రైతు తోటలోనము ఫస్ట్ ఇది 1.5 ఎకరం కంటే ఎక్కువ ఉంటుంది. దాదాపు 1 ఎకరం 60 సెంట్ల వంకాయ తోట. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ తోట. అంకుర్ నితీష్ నాను రెండు వేయడం జరిగింది. ఇక్కడ రైతు వీరికి గుంటూరు మార్కెట్ అవైలబుల్ ఉంది కాబట్టి రైతులు జనరల్గా ఏ వెరైటీలు వేయాలని అడుగుతారు. మీరు వెరైటీ ఏది వేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి. వేరెవరు చెప్పరు. మీ లోకల్ మార్కెట్లో వెళ్ళి తెలుసుకొని ఏ రకం వంకాయలు మార్కెట్లో సెల్ అవుతాయి, అంటే వైట్ కలరా, రౌండా, బ్లాకా, పొడవా, పర్పుల్ కలరా, ఇటువంటి మీరు ఏవైతే మార్కెట్లోకి వెళ్తాయో అవి మీరు ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఒక 5-6 రకాలు జనరల్గా చాలామంది రైతులు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తుంటారు, మార్కెట్లో సెల్ చేస్తుంటారు. ఒకటి పొడవు అంకుర్ నితీష్, తర్వాత అంకుర్ కీర్తి వైట్ ఉంటుంది, తర్వాత విఎన్ఆర్ సిమ్రాన్ అనేది కూడా వైట్ ఉంటుంది, తర్వాత రౌండ్ వంకాయ మనకు చారల వంకాయ గులాబీ రంగుది ఈస్ట్ వెస్ట్ లలిత అనేది ఉంటుంది, తర్వాత హైవేజ్ వాళ్ళది నాను రౌండ్ బ్లాక్ అంటే పర్పుల్ కలర్ మసాలా వంకాయ. ఇటువంటి డిఫరెంట్ వంకాయలు అనేటివి మనకు ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. అయితే ఇవి కాకుండా మీకు వేరేవైనా వెరైటీలు, మీ లోకల్ పోయే వెరైటీలే కావాలంటే కంపల్సరీ సీడ్ పంపించాల్సి ఉంటుంది. మీరు సీడ్ పంపించినప్పటి నుండి 50 నుండి 60 రోజుల టైం మీకు డెలివరీ ఇవ్వడానికి మొక్కలకు టైం పడుతుంది. అదే నేను చెప్పిన ఈ 5-6 రకాల వెరైటీలు ఒకవేళ మీకు కావాల్సి ఉంటే ఇవి మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత 1 మంత్కు డెలివరీ ఉన్నాయి. ప్రజెంట్ ఈ వీడియో పెట్టే టైంలో ఈ టైంలో 1 మంత్, ఇంకా పెరగవచ్చు లేదు కొంత తగ్గవచ్చు. మినిమం 1 మంత్, ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు అయితే కంపల్సరీ మినిమం 1 మంత్ టైం అనేది పట్టే అవకాశం ఉంటుంది. మీరు బుకింగ్ చేసినప్పండి. మీరు బుకింగ్ అంటే ఏంది సార్, ఏ విధంగా అని అడుగుతున్నారు. బుకింగ్ అంటే ఏంటంటే మీరు అడ్రస్ పెట్టాలి వాట్సాప్లో. మీ పేరు, కార్గో, ఆర్టీసీ కార్గో అంటే బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్కు బస్సుల ద్వారా వస్తాయి ఈ మొక్కలు. ఆర్టీసీ కార్గో అడ్రస్, ఆ నంబరు అది ఎక్కడైతే ఉంటుందో మీకు ఆ విలేజ్ పేరు, టౌన్ పేరు, డిస్టిక్ పెట్టి మీ నంబర్ పెట్టి బుకింగ్ చేసుకోవాలంటే అడ్వాన్స్ ఎంతో ఒక 1000 2000 ఎంతో కొంత అడ్వాన్స్ అనేది పే చేయాలి. పే చేస్తే మీకు 1 మంత్ తర్వాత మీకు డెలివరీ అనేది పంపడం జరుగుతుంది ఆర్టీసీ కార్గో ద్వారా. కాబట్టి ఈ విధంగా మీకు ఆర్డర్ పెట్టుకోవడం, బుకింగ్ చేసుకోవడము, మీకు డెలివరీ పంపడం అనేది జరుగుతుంది ఈ మొక్కలు. సో చాలా వరకు నెక్స్ట్ ఇంకోటి అడుగుతుంటారు, ఈ దూరం అనేది కూడా అడుగుతుంటారు. 8 ఫీట్లు పెట్టుకోవాలా, 3 ఫీట్లు ఇట్లా అడుగుతుంటారు. అయితే మీరు 3 ఫీట్లు మొక్క కంపల్సరీగా 3 ఫీట్లు పెట్టుకోవాలి, లైన్కు 8 ఫీట్లు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇది 8 ఫీట్లు పెట్టుకున్నారు. 8 ఫీట్లు కలిపితే ఇక చూడండి ఇది మొత్తం కలిసిపోయింది. ఇది మొత్తం కలిసిపోయింది. మధ్యలో ఖాళీ నడవడానికి దారి ఉంది. ఇంకా చాలా లోపల చాలా కొమ్మలు, బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఇందులో. కాబట్టి కంపల్సరీ 8 ఫీట్లు అనేది పెట్టుకోవాలి. తర్వాత మొక్క కూడా ఇప్పుడు 3 ఫీట్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఎక్కడైనా మొక్కలు మనకు గ్యాప్ అనేది ఉందా, గ్యాప్ లేదు. మొత్తం లైన్ మొత్తం కలిసిపోయింది. కాబట్టి 3/8 లేదు అంటే 3/7 ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి గ్రాఫ్టింగ్ వంకాయ. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టైం అడుగుతుంటారు జనరల్గా. ఇప్పుడు వచ్చేది మనకు ఫిబ్రవరి నడుస్తుంది కదా, ఫిబ్రవరి నుంచి మీరు మంచి టైం అంటే మార్చ్ 15, ఏప్రిల్, మే, అట్లా జూన్, జూలై వరకు మీరు పెట్టుకున్నట్లంటే, జూలై, ఆగస్టు వరకు పెట్టుకున్న మ్యాక్సిమం మీరు ఇప్పటి నుండి జూలై వరకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచి టైం. అంటే మినిమం రైతుకు 20 రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది ఈ టైంలో పెట్టుకుంటే. మినిమం నేను చెప్పేది మ్యాక్సిమం 60, 70, 80 అట్లా కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఆ విధంగా మీరు ఏ టైంలో పెట్టుకోవడం అనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ సాయిల్ గురించి కూడా అడుగుతుంటారు. మనకు ఇసుక సాయిల్, తర్వాత నల్లరేగడి, ఇటువంటి అన్ని రకాల సాయిల్ వస్తుంది. కానీ వర్షాకాలము నల్లరేగడి నేలల్లో వర్షాకాలం అయితే నీరు నిల్వ ఉండదు. నీరు నిల్చుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీరు నిల్వ ఉండని ఎటువంటి నేలల్లో అయినా పెట్టుకోవచ్చు. ఇసుక నేలలు అటువంటి నేలలో పెట్టుకున్నప్పుడు పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఏ నేలలో వేసుకున్నా కంపల్సరీగా ఈ పశువుల ఎరువు కూడా మీరు ఎక్కువ వేసుకుంటేనే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది డ్రిప్ మల్చింగ్ కంపల్సరీ అంటారు. డ్రిప్ అనేది మీకు వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. మల్చింగ్ అనేది మనకు కలుపు ఎక్కువగా అవుతుంది. ఈ 2 కారణాలతోనే డ్రిప్ మల్చింగ్. లేకుంటే ఇక్కడ ఉన్న రైతు ఇప్పుడు ఇందులో డ్రిప్ లేదు, మల్చింగ్ లేదు, ఓన్లీ కాలువల ద్వారా వాటర్ ఇస్తాడు. డ్రిప్ లేదు, మల్చింగ్ లేదు, కానీ మంచి దిగుబడి తీయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీకు డ్రిప్ మల్చింగ్ అనేది కంపల్సరీ అవసరం లేదు. మీరు మామూలు కూడా పెట్టుకోవచ్చు. ఒక 80 రోజులు 90 రోజుల వరకు మనకు కలుపు ఉంటుంది. కలుపు మీరు కూలీలతో కానీ ట్రాక్టర్తో, పవర్ వీడర్తో తీసుకోండి. తర్వాత 90 డేస్ తర్వాత చెట్లు దాదాపు పెరిగిపోయి కలుపు అనేది చాలా తక్కువ అవుతాయి. ఇంకో 1-2 మంత్స్ అయితే మొత్తం కలుపు అనేది ఉండకుండా పోతుంది. అప్పటి వరకు కొంత కలుపు తీసుకోండి, ఇబ్బంది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు చెప్పిన దాని ప్రకారము కలుపు మందులు స్ప్రే చేయకండి. కలుపు మందులు స్ప్రే చేస్తే మనకు మొక్క గ్రోత్ సరిగా ఉండదు, అనుకున్న దిగుబడి రాదు. కాబట్టి కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయకపోవడం చాలా బెటర్. ఎందుకంటే చాలామంది రైతులను అడిగి కలిసి మాట్లాడుతుంటే వారు చెప్పేది ఇదే, కలుపు మందులు స్ప్రే చేయవద్దని చెప్పి. కాబట్టి ఈ విధంగా మీరు గ్రాఫ్టింగ్ ఇటువంటి నేలలలో ఇంత దూరంలో మీరు పెట్టుకోవాలి. 1 ఎకరాన 2000 పట్టే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయ. తర్వాత దీని మేనేజ్మెంటు
సస్యరక్షణ చర్యలు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు అడుగుతున్నారు ఏ విధంగా అనేది. ఫస్ట్ నేలను తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా మీరు వీలైనన్ని ట్రాక్టర్ల పశువులు ఎంత వీలైతే అంత మినిమం 4-5 ట్రాక్టర్లు వేయాలి, ఎక్కువ వేసుకోండి. కోళ్ళ ఎరువు, మేకల ఎరువు కూడా మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి. మినిమం ఒక 2-3 ట్రాక్టర్లు అన్న వేసుకోండి. ఈ విధంగా బెడ్ల పైన వేయండి, లేదు మామూలుగా డ్రిప్ మల్చింగ్ లేదంటే మామూలుగా చల్లుకోండి. ఈ విధంగా మీరు కంపల్సరీగా నేలను బలవంతంగా తయారు చేసుకోవాలి, బలంగా ఎరువులు వేసి. వీటితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2, DAP 1 ఎకరాన నేను చెప్పేది, యూరియా వీలైతే ఒక 20 కిలోలు, పొటాష్ ఒక 20 కిలోలు, వీలైతే హ్యూమిక్ సీవిడ్, ఇవన్నీ కలిపి నేలను బలవంతంగా తయారు చేసుకొని మీరు ప్రాపర్గా చేసుకోండి. తర్వాత ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా మీకు ఫెర్టిగేషన్ అనేది చాలా ప్రాపర్గా ఇచ్చుకోవాలి. అన్ని రకాల ఎరువులు ఇవ్వాలి. మామూలు NPK, యూరియా, DAP, పొటాష్ కాకుండా కాల్షియం నైట్రేటు, మనకు మెగ్నీషియం సల్ఫేటు, తర్వాత బోరాన్ స్ప్రే చేయడము, బోరాన్ ఇవ్వడము, ఇవన్నీ రకాల ఎరువులు ఫెర్టిలైజర్ ప్రాపర్గా చేసుకోండి. ఈ విధంగా ప్రాపర్గా చేసుకున్నప్పుడే మీకు మంచి దిగుబడి అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 6 రోజులకు కంపల్సరీ ఒక స్ప్రే అనేది ఇందులో చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రతి స్ప్రేకు మీకు మినిమం తక్కువలో తక్కువ 6-7 వేలు, మినిమం 10,000 రూపాయలు స్ప్రేకు పక్కకు పెట్టుండి. ఒక ఎకరాన 8 నుంచి 10,000 రూపాయలు స్ప్రేకు కంపల్సరీ పడితే మనకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయినప్పటికీ దిగుబడి బాగొస్తుంది, మంచి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు స్ప్రేలు, ఈ ఫెర్టిలైజరు, తర్వాత ఈ స్ప్రేలు కూడా మీరు ఈ విధంగా 5-6 రోజులకు ఫంగిసైడ్లు మామూలుగా స్ప్రే చేసుకోవాలి. ఇన్సెక్టిసైడ్స్, తెల్లదోమ, ప్రతి స్ప్రేలో ఒక తెల్లదోమకు సంబంధించిన మందు కలుపుకోండి. ఈ త్రిప్స్కి సంబంధించినవి, పురుగుకు సంబంధించినవి, ముఖ్యంగా ఈ పురుగు ఎవరికైతే కంట్రోల్ అవుతలేదో ప్రతి 15 నుండి 20 రోజులకు సిమోడిస్ అనేది స్ప్రే చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. చాలామంది రైతులు నడవడం జరిగింది. సిమోడిస్ స్ప్రే చేయండి. సిమోడిస్ సమర్థవంతంగా పనిచేస్తుంది మీకు పురుగుకు. ఈ విధంగా మీరు చేసుకోండి. తర్వాత మనకు పెట్టుబడి చూసుకున్నట్లయితే మీకు ట్రాక్టర్ ఉండడము, లేదు మీరు కొంత వర్క్ చేసుకోవడము, కొందరికి ట్రాక్టర్ ఉండదు, వర్క్ చేసుకోలేరు, పూర్తిగా కూలీల మీద ఆధారపడి ఉంటారు. దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏమి మనకు ట్రాక్టర్ లేదు, కూలీ లేదు, ఏం లేదంటే మినిమం 2 లక్షల రూపాయలు కటింగ్తో, నేను చెప్పేది మందులు, ఫెర్టిలైజర్లు, ల్యాండ్ ప్రిపేరు, కటింగ్, లేబర్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి 2 లక్షలు, కొత్త అయితే 2 లక్షల పైన మనకు ఒక ఎకరంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దిగుబడి అనేది చూస్తే గ్రాఫ్టింగ్ వంకాయలో ఈ రైతు ఎకరాన 40 నుండి 50 టన్నుల దిగుబడి ఒక 5 నెలల కాలంలో, కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి 5 నెలల కాలంలో మనకు 40 నుండి 50 టన్నుల దిగుబడి తీసుకోవడం జరిగింది. దాదాపు ఈ ఒక ఎకరం 60 సెంట్లలోనే 70 టన్నుల దిగుబడి తీసుకొని ఒక ఎకరం 60 సెంట్లలో 16 లక్షల ఆదాయం ఇప్పటికే రైతు పొందడం జరిగింది. కాబట్టి ఈ ఆదాయం అనేది గ్రాఫ్టింగ్ వంకాయలో ఎక్సలెంట్గా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది రైతులకు. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, పెట్టుబడి పెట్టుకోవాలి, పెట్టుబడికి వెనుకపోవద్దు. నాణ్యమైన నర్సరీ నుండి మంచి నాణ్యమైన మొక్కలు తీసుకొని మీరు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎవరైతే మొక్కలు తీసుకుంటారో ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత వీలైనంత వరకు ఆ రోజు, వీలు లేకుంటే నెక్స్ట్ డే మీరు మార్నింగ్ అయినా నాటుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండయి. ఆ గ్రాఫ్టింగ్ ఎక్కడైతే మధ్యలో గ్రాఫ్టింగ్ చేసి ఉంటుందో అది కొంత పైకి ఉండేటట్టు దాని కింది వరకు నాటుకోండి. దాని కింది అది ఆ గ్రాఫ్టింగ్ చేసింది పైన ఉండాలి, దాని కింది వరకు మట్టి లోపల మీరు నాటుకోండి. ఆ విధంగా నాటుకునేటప్పుడు, నాటుకున్న తర్వాత కూడా ఒక 5-6 రోజులు మంచి తేమ ఉండాలి, వాటర్ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మొక్కలు ఇదే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్లో మీ మొక్కలు వచ్చిన తర్వాత కూడా మీరు వాటిని ఒక ఒక బట్ట, క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి వాటి వేర్లకు తడి ఉండే విధంగా ఆ బట్ట పైన బట్టలు చుట్టి పెట్టాలి. బయట కాండము గ్రాఫ్టింగ్లో 80% గ్రాఫ్టింగ్ చేసిన దాంట్లోకి వాటర్ పోవద్దు, ఆకుల పైన వాటర్ చల్లదు. ఓన్లీ వేరు వరకు మాత్రమే కూలింగ్ ఉండేటట్టు మనము బట్టను వాటర్లో క్లాత్ని తడిపి దానిపైన వేసుకోవడం, చుట్టుకోవడం చేయాలి ఆ రోజు నైట్. తెల్లారి మళ్ళీ వీలైనంత వరకు కూలీలు ఎక్కువైనా పర్లేదు వెంటనే నాటుకోవాలి. ఈ విధంగా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ కనుక సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి ఇది ఉంటుంది, మంచి ఆదాయం వచ్చే అవకాశం. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి ఇన్ఫర్మేషన్, A to Z ఇన్ఫర్మేషన్ PDF అనేది రెడీ అవుతుంది. దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ లోపు మీకు PDF రెడీ అవుతుంది. దీన్ని మీకు కంపల్సరీగా వీడియోలలో కింద కామెంట్, డిస్క్రిప్షన్లో షేర్ చేస్తారు. ఇది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మనం ఆన్లైన్ చేపిస్తున్నాం కాబట్టి ఆ 999 సంథింగ్ పేమెంట్లో మీకు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. దాని ద్వారా మీరు PDFను మీరు తీసుకోవచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్, నేల తయారు చేయడము, మనకు స్ప్రేలు, తర్వాత ఫెర్టిలైజర్లు, పెట్టుబడి, దిగుబడి, ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్తో PDF ఉంటుంది. ఆ త్వరలోనే దానికి సంబంధించింది మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఇది మనకు మీరు నెక్స్ట్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే లోకల్ మార్కెటింగ్లో మనకు ఎంతవరకు మీరు సెల్ చేయగలుగుతారు, టౌన్ ఉందా, విలేజ్లు ఉన్నాయా, మార్కెట్ చిన్నదా పెద్దదా, మనం ఎంత వేస్తే మన కటింగ్ అయితే ఎంత అమ్ముకోగలుగుతాం, ఇటువంటివి కూడా కొంత ప్లానింగ్ చేసుకొని మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. కంపల్సరీగా చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డ్రిప్ మల్చింగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ రైతు దారినే దీనికి సంబంధించిన వీడియో త్వరలో మన ఛానల్లో కూడా వచ్చే అవకాశం
అవకాశం ఉంటుంది. మీరు కంపల్సరీగా గ్రాఫ్టింగ్ ఎవరైతే నార అవసరం ఉన్నారో ఈ వీడియోలో నంబర్కు మీరు వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ కానీ కాల్ అయితే మీరు 1 మంత్కు మీకు డెలివరీ ఇస్తామంటే అదే డేట్ రోజు మీరు ఈ డేట్ రోజే కావాలి, రేపే కావాలి, ఈ రోజే కావాలని తొందరపడకండి. ఒక 5-6 రోజులు, వారం రోజులు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు మీకు. ఎందుకంటే ప్రాపర్గా మొక్కలు సెట్ కావాలి, గ్రాఫ్టింగ్ సెట్ కావాలి, అప్పుడే మీకు పంపే అవకాశం ఉంటుంది. ఆ గ్రాఫ్టింగ్ సెట్టింగ్ కాకముందు పంపితే మీరు నాటుకున్న తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైన మొక్కలు, క్వాలిటీ మొక్కలు మీకు కావాలంటే కంపల్సరీగా ఓపికతోనే ఒక 5-6 రోజులు వెనుక ముందు అయినా మీరు ఆగడానికి ప్రయత్నం చేయండి, తొందరపడకుండా ఎట్టి పరిస్థితులు. ఇది మనకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ సాగు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను కొందరు కొన్ని డౌట్స్ అందులో తెలపడం జరిగింది. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ అడగండి. దీనికి సంబంధించిన కూడా వీడియో చూడండి. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ సంబంధించిన ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.